showcase your creation. All the very best. నేను ఆ బ్రాంచెస్ని తీసుకుని ఆ ట్రంక్కి అతికిస్తూనే ఉన్నా. ఆ బ్రాంచెస్ అన్నీ పడిపోతున్నాయి. నాకు ఈ బ్రాంచెస్ అనేది చాలా అవసరం. ఎలాగైనా కానీ నేను ఫినిష్ చేయాలని చెప్పి నాలో నేను మోటివేషన్ చేసుకుంటున్నా. ఇంకా 15 minutes ఉంది. ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. చాక్లెట్ ట్రీ సెట్ అవుతాం లేదు, అది సెట్ అయిపోతుందో లేదో అనేసి టెన్షన్గా ఉండే. శ్యాము తన చాక్లెట్ చేసినప్పుడు ట్రంక్ చేయడానికి తను టూత్ పిక్స్ స్టిక్స్ పెట్టేశాడు లోపల. సో నేను చెప్పాను క్లియర్గా ఇది మాకు యాక్సెప్టబుల్ కాదు. దెన్ తను ఇరక్కొట్టి అవి తీసాడు. మళ్ళీ అవి హీ హాస్ టు పుట్ టుగెదర్. అది స్ట్రక్చరల్ సపోర్ట్ కి వాడలేదు, బట్ లోపల వాడేశారు. స్ట్రక్చర్ అంటే తనకి స్ట్రక్చరల్ సపోర్ట్ అనుకున్నాడు. చాక్లెట్ కి అంత స్ట్రెంగ్త్ ఉండదు అనుకుంటున్నాడు, బట్ చాక్లెట్ కి ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది కరెక్ట్ గా మనం చేస్తే కనుక. మీరు భాషా స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మోల్డెడ్ చాక్లెట్ చేస్తున్నాను అన్నాడు. షెఫ్ సంజయ్ నేను ఆయన స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఐడియా డ్రాప్ చేసాడు. ఆ మోల్డెడ్ చాక్లెట్ చేయలేనట్టు అన్నాడు. ఎందుకు అని అడిగితే టైం తక్కువగా ఉందని ఆయన ప్లాన్ బితో వెళ్తున్నాడు ఇప్పుడు. కానీ ఆయన ఐడియేషన్లో ఒకటి నాకు నచ్చింది ఏంటంటే ట్రీ ట్రంక్లో ఆయన స్ట్రాబెర్రీ కంపోత్ ఫిల్ చేస్తారు. ఇంట్రెస్టింగ్. రవి సాయిల్ రెడీగా ఉంది, స్ట్రాబెర్రీస్ రెడీగా ఉన్నాయి. ట్రంక్ డిబేటబుల్, టూ థిక్ చేశాడు. కానీ మిగతా ఎలిమెంట్స్ కూడా ఆయన ఆల్మోస్ట్ రెడీగా పెట్టుకుని ఉన్నాడు. సో లాస్ట్ ఎలిమెంట్ లో మీరు కాటన్ క్యాండీ చేస్తున్నారు. ఎప్పుడైనా చేశారా? ఎప్పుడు తినడమే షెఫ్, చేయడం. షుగర్ వేసారా? షెఫ్ షుగర్ వేసాను. మిగతా ఎలిమెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయిందా? హాఫ్ ప్లేటింగ్ కూడా అయిపోయింది షెఫ్. ట్రీ ఫ్లాస్ బనానా ఐస్ క్రీమ్ పెట్టాలి షెఫ్. సో ఆ ట్రీ ట్రంక్ స్టడీగా నిల్చుకుంటుంది అనే కాన్ఫిడెన్స్ ఉందా? క్రాసింగ్ మై ఫింగర్ షెఫ్. లాస్ట్ మూమెంట్లో నాకు కుక్ చేస్తుంటుంటే నాకు ఇంకా మజా వచ్చేస్తుంది. ఎందుకంటే నాకు ఒక ఛాలెంజ్ లాగే అనిపిస్తుంది. ఆ లాస్ట్ మూమెంట్లో ఎలా నేను డిష్ కంప్లీట్ చేస్తానో అది నాలోనే ఒక ఛాలెంజ్. ఆయా అయ్యో. హోమ్ కుక్స్, లాస్ట్ 5 minutes to go. Hello, chef. Wow. Almost done. Yes, chef. This final touch-ups is the. చూడు అదే బ్యూటీ. నీకు టైం ఉంటే స్ట్రాబెరీస్ కూడా ఏదైనా లైట్ గా టచ్ అప్ ఇచ్చుకోవచ్చు కింద ఉన్న స్ట్రాబెరీస్ కి. ఆలోచించుకో. And if you have little more time, I would say do one more batch of cotton candy and keep it, because the longer your cotton candy sits, the more it's going to shrink and నేను నీకు అదే చెప్పాను ఇందాక నీ కౌంటర్కి వచ్చినప్పుడు రోహిత్. అదొకటిను ఒక పెనల్ షెఫ్ ఇచ్చిన పెనల్ షేప్ కరెక్ట్గా ఉందా అన్నది. షెఫ్ శ్రేయ లాస్ట్ మినిట్లో టైం దొరికితే ఇంకొక బ్యాచ్ కాటన్ క్యాండీ చేయమన్నప్పుడు మైండ్లో నేను కూడా అదే అనుకున్నా, సేఫ్టీకి ఒక బ్యాచ్ ఖచ్చితంగా చేసి పెట్టాలి అని. Hi Ashwini. Hi chef. Your tree looks beautiful. Thank you chef. But are you sure you can carry that all the way there? Yes chef. సాయిల్ చూసుకోండి, కొంచెమే ఉంది, కరెక్ట్గా ఓకే షెఫ్. యాడ్ చేసింది షెఫ్. అలా అనగానే 100% కాన్ఫిడెన్స్ ఉన్నాను. నా డిష్ 85 to 90% మ్యాచ్ చేశానని. Hi Basha. Hi chef.
భాషా ఇది అక్కడి వరకు కరెక్ట్ గా వస్తుందా? ట్రై చేసిన షెఫ్ అది నిలబడడానికి. గనాష్ ఉంటుంది, మెల్టెడ్ చాక్లెట్ ఉంటుంది. ఎలా చేయాలి ఆ బేస్ ని కొంచెం స్ట్రాంగ్ చేయడానికి? థింక్ అబౌట్ ఇట్. Yes. రోహిత్ తన షుగర్ క్యాండీని ఫినిష్ చేసిన తర్వాత అదే షుగర్తో కాటన్ క్యాండీని కూడా నేను ఫినిష్ చేసి వెంటనే నా ఎలిమెంట్ త్వరగా ఫినిష్ చేయగలిగాను. చెఫ్ శ్రేయ మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ప్లేట్ మీద మీ ఇమాజినేషన్ అండ్ మీ పిక్చర్ ని చూస్తున్నారు రియాలిటీగా. సో ఎలా అనిపిస్తుంది? Yes, definitely. I can see a lot of nice trees coming up. Of course, they look like different varieties of trees. Not everything is looking like the same, but that's the beauty of it. Different imaginations, different techniques, all coming out alive right now, and I can see that everything is beautifully shaping, you know. It's like a journey in MasterChef from the root till the top of the tree, and I can see all of that blossom so beautifully on the plate now. హోమ్ కుక్స్ మీ దగ్గర 2 minutes మాత్రమే ఉంది మీ ప్లేటింగ్ ని ఫినిష్ చేయడానికి. ఫోకస్ ఆన్ ది ఎలిమెంట్స్. అన్ని ఎలిమెంట్స్ మీ ప్లేట్ మీద ఉండాలి. Make sure you are the second home cook to be in the grand finale. All the very best. Let's finish your plates. లాస్ట్ 2 minutes అన్నారు. నా ప్లేట్ చూసుకుంటే ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్ టచ్అప్స్ ఇస్తున్నా, ఇంకేమైనా ఎక్కువ తక్కువ చేయాలా వద్దా అని చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ప్లేట్ని ఫినిష్ చేస్తున్నా. Home cooks, last 1 minute to go. Give your final touches before it's too late. All the best. Get it going. లాస్ట్ 1 minute అనగానే ఆ బ్రాంచెస్ అలా అలా ఒక్కొక్కటి వేలాడుతున్నాయి. వెంటనే ఆ పడిపోయిన బ్రాంచెస్ అన్ని తీసుకుని మళ్ళీ అతికిస్తూ ఎలాగైనా కానీ ఫినిష్ చేశాను డిష్ని. Home cooks, last 30 seconds. Home cooks, in your photo replication challenge, your last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3. 2, 1. home cooks, stop cooking. Adugu venakki veyandi. It's time to taste. Ashwini, please bring your dish. షెఫ్ దగ్గర నా డిష్ని తీసుకొని వెళ్తుంటే కొంచెం టెన్షన్గా ఉంది. నేను చేసినదాన్ని టేస్ట్ నచ్చుతుందో లేదో అని టెన్షన్. Ashwini, ఎస్ షెఫ్. how was your experience recreating this picture? చాలా ట్రికీ ఉంది ఇట్లా. అందుకే నేను సిలిండర్ చేసినప్పుడు మీరు చెప్పారు నాకు చాక్లెట్ని ఇమీడియట్గా నువ్వు అలాగే తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టు అనేసి. అలా పెట్టుకపోయింటే ఈరోజు నా ట్రీ అక్కడ నిల్చుండేదే కాదు షెఫ్. So what are the elements that you have created in this dish? షెఫ్ చాక్లెట్ సిలిండర్ చేసుకున్నాను. తర్వాత మోడలింగ్ చాక్లెట్ చేశాను. మోడలింగ్ చాక్లెట్ చేసి దాన్ని బ్రాంచెస్ అంతా చేసి తర్వాత ఇలా ఏదైతే లైన్స్ అని ఉంటాయో అదన్నీ చేశాను. స్ట్రాబెరీ డిప్ చాక్లెట్ చేశాను. తర్వాత చిన్న వైట్ ఫ్లవర్ కూడా చేశాను షెఫ్ మీరు రాసినట్టు. I can see that. గ్రీన్స్ పెట్టాను. పీకన్ కుకీ చేశాను. అండ్ చాక్లెట్ కాఫీ శాండ్ చేశాను షెఫ్. Banana caramel ఐస్ క్రీమ్ చేశాను. ice cream. So Ashwini, Yes, first and foremost, your tree is standing beautifully. So good job on that. I'm very, very happy. థ్యాంక్ యూ షెఫ్. ఈ స్టేజ్లో మీరు ఇలాంటి డిషెస్ని రెప్లికేట్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దట్. గుడ్ జాబ్ ఓవరాల్, బట్ టేస్ట్ విల్ టెల్. ఎస్. నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే ఆ పిక్చర్లో 7 బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే
అశ్విని కూడా లెక్కెట్టి 7 బ్రాంచెసే చేశారు. వాట్ an eye for detail. నేను చేసిన డిష్ ప్రతి ఒక్క డీటెయిలింగ్ అబ్జర్వ్ చేశారు షెఫ్స్. నేనైతే చాలా హ్యాపీ. ఆ కుకీలో ఏమన్నా ఫ్లేవర్స్ యాడ్ చేసావా? ఏం చేసావు? షెఫ్ పీకన్ నట్ కుకీ చేశాను. కొంచెం సాల్ట్ యాడ్ చేశాను షెఫ్. నాకు కొంచెం స్వీట్ అనిపించిండే అప్పుడు. So I really liked your pecan cookie. I love your coffee soil. Maybe if you had a little bit of pecan in that as well, that would have kind of elevated your dish. I love the flavor profile of your ice cream. One suggestion would be a nice caramel swirl in the quenelle itself. That would have really, really been nice. Good try at the picture. థ్యాంక్ యూ షెఫ్. నా దగ్గర క్యారమెల్ సాస్ ఉండే పోర్ చేయడానికి నేను మర్చిపోతుని, అయ్యో బాబోయ్ మర్చిపోతునే అనే కొంచెం బాధ ఉండే నాకు. So Ashwini, ఎస్ షెఫ్. first and foremost, coffee crumble chala baundi. Texture is very nice and subtle amount of coffee and chocolate. Brilliant pairing. So that is very, very nice on the plate. A banana ice cream ki oste texture chala baundi. Of course, a perfect quenelle ni miss chestunnanu, but it would have been nice. And a pecan cookie is the star of your plate. థ్యాంక్ యూ షెఫ్. కుకీ ఈజ్ ద స్టార్ ఆఫ్ యువర్ ప్లేట్ అనగానే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయా. ఎందుకంటే పీకన్ నట్స్ మాత్రం ఉండే, పీకన్ నట్స్ ఫ్లోర్ ఉండలేదు. పీకన్ నట్స్ని నేను ఫ్లోర్ చేసుకొని చేశాను ఈ కుకీ. అందుకే నేను అంత హ్యాపీ ఫీల్ అయిపోయా. అశ్విని, ఎస్ షెఫ్. ఆ బనానా క్యారమెల్ ఐస్ క్రీమ్ అండ్ పీకన్ కుకీ ఆ రెండు హై అయితే, ఈ కాఫీ సాయిల్ నాకు కొంచెం కాఫీ ఫ్లేవర్ ఎక్కువయ్యి చాక్లెట్ని డామినేట్ చేస్తుంది అనిపించింది. అదర్వైజ్ షెఫ్ ఇచ్చిన ఆ ఇమేజ్తో కంపేర్ చేస్తే వెరీ గుడ్ డిష్. థ్యాంక్ యూ షెఫ్. ఒక పిక్చర్ తీసుకొని దాన్ని రీఇమాజిన్ చేసి ఒక ప్లేట్లో ప్రెజెంట్ చేయడము ఈరోజు అందరికీ ఇట్స్ లైక్ ఏ ఆసమ్ ఛాలెంజ్. నాకు మీరు పెట్టిన ఐస్ క్రీమ్ వావ్ ఇట్లా మెల్ట్ అవుతూ నాకు చాలా చాలా నచ్చింది. నాకు ఆ కాఫీ శాండ్ ఏదైతే ఉందో, నాకు యూజువల్గా కాఫీ ఆ బిటర్నెస్ నేను అంతగా ఎంజాయ్ చేయను, కానీ ఈరోజు శాండ్ని కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఐ థింక్ ఇట్స్ రియల్లీ రియల్లీ నైస్. ఆ స్ట్రాబెర్రీని అలాగే కాకుండా దాన్ని రీఇమాజిన్ చేసి ఏదో మార్జిపాన్తో స్ట్రాబెర్రీ లేకపోతే ఇంకేదన్నా చేసి ఆ చాక్లెట్ ఇంకా కొంచెం ఆసమ్నెస్ చేసి ఉంటే అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఉండేది. బట్ రియలీ గుడ్ జాబ్ అశ్విని. థ్యాంక్ యూ వెరీ మచ్. కమెంట్స్ అయితే చాలా బాగా చెప్పారు షెఫ్స్. రిజల్ట్ గురించి ఏముంటుందో అనే ఒక టెన్షన్తోనే కౌంటర్ దగ్గరకు వెళ్తున్నా. భాషా, మీ డిష్ తీసుకొని రండి. Basha, Chef, what do you think of your dessert compared to my? షెఫ్ ఇంకొద్దిగా బ్రాంచెస్ మీద వర్క్ చేసింటే కన్నా చాలా బాగుండేది. నేను ఇక్కడ స్టెమ్ ఇది ఏదైతే ఉంటుందో దాంట్లో ఫిల్లింగ్ ఇవ్వడం కోసం నేను ట్రై చేసి సో ఆ బ్రాంచెస్ మీద కొద్దిగా డిస్ట్రాక్ట్ అయ్యాను. బట్ లోపలైతేనే నేను స్ట్రాబెరీ కంపోర్ట్ని ఫిల్ చేశాను అనమాట చాక్లెట్ సిలిండర్లో. తర్వాత నేను ఈరోజు లావెండర్ ఐస్ క్రీమ్ చేశాను. ఆ శాండ్ ఏదైతే ఉందో అందులో నేను లైట్గా పిస్తా కూడా కొద్దిగా యూజ్ చేశాను. సో భాషా, ఇవాళ ఛాలెంజ్ ఎలా అనిపించింది మీకు? షెఫ్, ఈరోజు ఛాలెంజ్ చాలా బాగుంది. ఈ ఛాలెంజ్ వలన అంటే చాక్లెట్ని ఇంకొక 15 మినిట్స్ నుంటిగా ఎగ్జాక్ట్గా రెప్లికేట్ చేసే వాడిని అని ఫినిష్ చేసిన తర్వాత నాకు అనిపించింది. బట్ ఎండ్ ప్రోడక్ట్కి వస్తే ఆ ఎలిమెంట్ ఆ ఫ్లేవర్స్ అయితే మీకు చాలా బాగా నచ్చుతాయని అనుకుంటున్నా. Basha, so first of all, the way you've spun the sugar looks nice and delicate.
But if it was 5 small balls, then it would have looked nicer. I would have loved to see a few more branches. అసలు ఫోటో రెప్లికేషన్ అనగానే అందులో ఉన్న బ్రాంచెస్ తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి, కానీ నేను ఫ్లేవరు టేస్ట్ వైజ్ వెళ్ళి ఈరోజు బ్రాంచెస్ పెట్టుకోకుండా చాలా తప్పు చేశాను. So let's taste. ప్లీజ్. Basha, in your tree bark, I think I would have liked a nice uniform chocolate coating, because there were few places where there were only chocolate and there were few places where the strawberry compote was evident. That pistachio flavor was a little less because I think your cookie didn't have enough salt in it. Your crumble was the nicest part because it had a nice crunch to it, but it was a little high on sugar for me. So Basha, చెఫ్, మీ ఫ్లేవర్ పేరింగ్ వరకు వస్తే స్ట్రాబెరీస్, పిస్తాషియోస్, చాక్లెట్ అండ్ కార్డమమ్, ఐ థింక్ చాలా బ్యూటిఫుల్గా ఉంది తినేటప్పుడు. అండ్ లావెండర్, స్మూత్ లిటిల్ నోట్స్ ఆఫ్ లావెండర్ విచ్ ఐ రియలీ లైక్. కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి విచ్ క్యాన్ బి ఇంప్రూవైజ్డ్, బట్ యాజ్ ద ఫ్లేవర్ కాంబినేషన్స్ ఇట్స్ రియలీ వర్కింగ్ ఫర్ మీ. సో గుడ్ జాబ్ ఆన్ దట్. థ్యాంక్ యూ. ఆశ, చెఫ్, ఆ ట్రీ బార్క్లో స్ట్రాబెరీ కంపోత్ అవని, నీ లెవెండర్ ఐస్ క్రీమ్ అవని, పిస్తాచియో క్రిస్ప్ అవని, ఇది కొంచెం సన్నగా ఉంటే నాకు ఇంకా బాగుండు. ఆ సాయిల్ కానీ తిన్నప్పుడు చాలా మంచి మౌత్ ఫీల్ ఇస్తున్నాయి. ఐ ఫర్ డీటెయిల్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్. ఎస్ భాష, చెఫ్. నాకు మీ ఐడియా, ఆ ఫ్లేవర్స్ అన్నీ ఏదైతే ప్యాలెట్కి కొంచెం ఆ స్పార్క్ రావాలో ఆ స్పార్క్స్ అన్నీ వచ్చాయి. నాకు అన్నీ కొన్ని గంటలు మోగినాయి తినేటప్పుడు. ఐ థింక్ యూ హెవ్ డన్ ఎ గ్రేట్ జాబ్. ఫ్లేవర్స్, ఆ టెక్స్చర్స్ అవి నాకు కొంచెం క్రంచినెస్, కొంచెం సాఫ్ట్నెస్, ఆ స్వీట్లో కూడా కొంచెం ఒక హై టోను, కొంచెం లో టోను, ఇవన్నీ చాలా అద్భుతంగా ప్రజెంట్ చేసావు. ఐ థింక్ యూ డిడ్ గుడ్ జాబ్. థ్యాంక్ యూ Basha. Thank you, ఆల్ ద chef. వెరీ బెస్ట్. ఎలాగైనా కానీ నెక్స్ట్ ఛాలెంజ్లో నన్ను నేను నిరూపించుకునేలాగా ఒక మంచి ఛాలెంజ్తో నేను రావాలని అనుకుంటున్నాను. శ్యామ్, మీ ప్లేట్ తీసుకురండి. ఈ రెప్లికేషన్ ఛాలెంజ్లో ఈ చాక్లెట్ ట్రీ అయితే మాత్రం చూడ్డానికి అనుకున్నట్టుగా ఉన్నప్పటికీ సైజ్ అయితే మాత్రం చాలా చిన్నగా ఉంది. అది వాళ్ళకి నచ్చుతుందో లేదో అని చెప్పి చాలా భయపడుతున్నాను. సో శ్యామ్, ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి మీ ప్లేట్ మీద? షెఫ్, చాక్లెట్ ట్రీ, ఆల్మండ్ చాక్లెట్ శాండ్. ఫైనల్కి మాత్రం నేను హల్వా చేశాను, కొంచెం ఆల్మండ్ అండ్ కోకోనట్ డ్రై ఫ్రూట్ హల్వా, అండ్ ఒక మన నమ్కిన్ టైప్లో క్రిస్ప్ చేసి ఇచ్చాను. సో ఎలా అనిపించింది ఈ ఛాలెంజ్? నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అండ్ ఎప్పుడు చాక్లెట్స్ తోటి కొంచెం చిన్న వర్క్స్ తప్ప ఒక ఆర్ట్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. ఇది ఒక నేర్చుకోవచ్చు, బట్ ఈ టైంలోని చాలా ప్రెజర్గా ఫీల్ అయ్యాను. So Shyam, it's a good first try for you. And if you had picked slightly smaller strawberries, it would have been nice, like Yes. compared to the ratio. ఎస్. సో శ్యామ్, Chef. మీ ప్లేట్ వరకు వస్తే మీ జర్నీని చూస్తుంటే ఐ థింక్ ఇట్స్ అ ట్రెమెండస్ ఎఫర్ట్ ఫ్రమ్ యూ. సో గుడ్ జాబ్ ఆన్ దాట్. థ్యాంక్ యూ. Shall we? Shyam, చెఫ్,
I like all your components separately, but I don't know how far your halwa is going with the chocolate soil. There's somewhere a little bit of a mismatch. The halwa does not really like fit in this plate, I feel. Even if you did add, I would want a liquid component to finish your plate. సో శ్యామ్, Yes, chef. ఈ చాక్లెట్ సాయిల్ లో ఏమేమి యాడ్ చేశారు? కోకో పౌడర్, బటర్, షుగర్ అండ్ ఆల్మండ్. షుగర్ వేసారా, మర్చిపోయారా? షుగర్ వేసాను chef. పక్కా? మర్చిపోయావు శ్యామ్. శ్యామ్, మీ ఆల్మండ్ క్రంబుల్లో మీరు షుగర్ మర్చిపోయారు. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ బిటర్ బికాస్ ఆఫ్ ద మిస్సింగ్ షుగర్ కంపోనెంట్. సెమీఫైనల్ రౌండ్లో నేను ఇంత పెద్ద తప్పు చేశాను, షుగర్ వేయడం మర్చిపోయాను. నేను చేసిన ఈ ఒక్క మిస్టేక్కి నన్ను ఎలిమినేషన్ రౌండ్ దాకా తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు సెమీఫినాలేలో ఉన్నారు. ఇలాంటి మిస్టేక్స్ కాస్ అ లాట్ శ్యామ్. నాట్ యువర్ బెస్ట్ డే శ్యామ్. చెఫ్ నిఖిత చెప్పినట్టు నీ సాయిల్ చేదుగా ఉంది. దానివల్ల నువ్వు మంచిగా చేసిన హల్వా అని ఆ స్వీట్ క్రిస్ప్ అయితే బాగుండు, కానీ సేవరీ క్రిస్ప్ అయినా ఆ సాయిల్ తిన్న తర్వాత ఏం తిన్నా అసలేమీ టేస్ట్ తెలియట్లేదు శ్యామ్. అంతా చేదుగానే అనిపిస్తోంది. సారీ chef. థ్యాంక్ యూ శ్యామ్. రోహిత్, మీ డిష్ని తీసుకురండి. నా డిష్ని షెఫ్స్ దగ్గర తీసుకెళ్తా అంటే చాలా నర్వస్నెస్ ఉంది. ఎందుకంటే ఫోటోలో ఆ ట్రీ డిఫరెంట్గా ఉంది, నేను ప్రజెంట్ చేసిన ట్రీ డిఫరెంట్గా ఉంది. కానీ ఆ ఒక్క మెయిన్ ట్రీ నన్ను ఇక్కడ ఆపేస్తుందా అనేది చాలా నర్వస్గా ఉండే. సో రోహిత్, షెఫ్ ఇవాళ మీ ప్లేట్ మీద ఏ ఎలిమెంట్స్ చేశారు? షెఫ్ ఇవాళ నేను వైట్ చాక్లెట్ మూస్, దాని కింద ఫెనిల్ క్రంబుల్, ఇంకా సైడ్కి టార్ట్ డిస్క్, దాని మీద పెప్పర్ ఇంకా ఫెనిల్తోని డస్టింగ్ చేసిన చాక్లెట్ ట్రీ విత్ కాటన్ క్యాండీ ఆన్ టాప్. I really like how your plate is looking, except maybe your tree could have been a little more bigger compared to the bark. రోహిత్, ప్లేట్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మొత్తం ఫినిషింగ్ కూడా దానికి ఒక మంచి అందాన్ని తీసుకొచ్చావు. చూడగానే ఇట్స్ లైక్ ఒక ఫ్యాంటసీ వరల్డ్లోకి తీసుకెళ్ళినట్టుగా ఉంది. వెరీ నైస్ జాబ్. లెట్స్ టేస్ట్. ఎస్ షెఫ్. I loved the flavor of the white chocolate mousse. I like the flavor of your soil. సో రోహిత్, షెఫ్ మన ప్లేట్లో తక్కువ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఆ ఫ్లేవర్స్ బ్యాంగ్ ఆన్గా ఉండాలి. లైక్ తినేటప్పుడు ఐఎమ్ నాట్ మిస్సింగ్ ఎనీథింగ్ అని అనిపించాలి. ఫ్రమ్ యూ అట్ దిస్ స్టేజ్ ఆఫ్ ద కాంపిటీషన్ సెమీఫినాలేలో కొంచెం ఎక్స్ట్రా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అండ్ ఆ సాయిల్ టెక్స్చర్ మేబీ క్రంబుల్స్ లాగా it would have been better for me with that little French sea salt. మీరు చేసిన ఎలిమెంట్స్ బాగుంది. ఇట్స్ నైస్. వైట్ చాక్లెట్ మూస్ సిల్కీగా స్మూత్గా ఉంది. మీ క్రంబుల్ క్రంచీగా ఉంది. మీ కుకీ కూడా బాగా క్రంచీగా ఉంది. బట్ ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్ ఆన్ ద ప్లేట్. ఆ ఫెనెల్ ఎందుకు చూస్ చేసుకున్నాం? పేరింగ్ చాలా బాగుంటుంది, లైక్ చాక్లెట్ ఇంకా ఫెనెల్ది. వైట్ చాక్లెట్ మూస్, ఫెనెల్. Soil has fennel. Your crisp has fennel and pepper. Eventually ఏమవుతుంది? మొత్తం ఫెనెల్ ఉంది. ఆ ఫ్లేవర్స్ బ్లెండ్ అవ్వాలి. రోహిత్, నేను ఎప్పుడు పొలంలో ఉంటాను. నేను అప్పుడప్పుడు నాకు అందమైన చెట్టు ఏదనిపిస్తుందో దాని కింద కూర్చొని ఉంటాను. కూర్చున్నప్పుడు అక్కడ పూలు అన్నీ చూస్తూ ఉంటాను. ఏది తీసినా ఒక దాంట్లో ఒక స్పార్కిల్ లాగా అనిపిస్తుంది. ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, కానీ అన్ని సటిల్గా ఉన్నాయి. అంటే ఇండివిజువల్గా ఇది వావ్, ఈ స్పార్క్ వచ్చేది కాకుండా అన్ని బ్యాలెన్స్గా కొంచెం ఆ బ్యాలెన్స్ అనేది బ్రేక్ చేయాలి. ఆ స్పార్కిల్
అది కొంచెం మిస్సింగ్ ఉంది. అదర్వైజ్ ఐ థింక్ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రోహిత్. థ్యాంక్ యూ సార్. ఒకటే మనసులో ఆలోచన, నాకు అసలు ఈ గోల్డెన్ ఏప్రన్ దొరుకుతుందా లేదా, నేను చేసింది సరిపోతుందా లేదా, అది ఎంతవరకు షెఫ్స్ని ఇంప్రెస్ చేస్తుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది మైండ్లో. రవి, మీ డిష్ తీసుకురండి. నా డిష్ని తీసుకొని షెఫ్స్ ముందు వెళ్తుంటే నాలో చిన్న భయంగా ఉంది. ఏమో ఆ ఫినిషింగ్ వచ్చిందా రాలేదా, షెఫ్కి ఆ టేస్ట్ నచ్చుతుందా నచ్చదా అని భయంగా ఉంది నాకు. సో రవి, మీరు ఏం చేశారు? మీ డిష్ ఏంటి? షెఫ్ ఇదండి సుఖడి చేశానండి. దాంతో నేను ఒక ట్రీ మీరు చెప్పినట్టుగా ఒక బ్రాంచ్గా చేసి దాంట్లో నేను స్ట్రాబెరీ కంపోత్ వేసాను, దాని కింద బెర్రీ కంపోత్ కూడా వేసాను, దానిలో ఉన్న సీడ్స్ కూడా మీరు చెప్పే పోమోగ్రనేట్ కూడా వేసానండి. ఇంకా దాందే సాస్ని రిడక్షన్గా దాంట్లో లోపల వేసానండి. సైడ్లో బెర్రీ మీరు చెప్పినట్టుగా బెర్రీని కూడా యూస్ చేసి దానిపైన నేను జస్ట్ రమ్ ఫ్లెంబే చేశానండి, కొద్దిగా ఏదో నా టచ్ ఇవ్వాలని. దానిపైన కొద్దిగా కోకో అంటే కాఫీ కొద్దిగా కట్ డౌన్ చేస్తాను కోసం బిటర్నెస్ ఇస్తానికి కాఫీ డస్ట్ చేశానండి. సో ఇదేంటిది రవి? ఇది చెప్పాలంటే మా నాన్నమ్మ గారి చేతితో నాకు హల్వా అంటే చాలా ఇష్టం. గాజర్ కా హల్వా అంటే బ్లాక్ గాజర్ కా హల్వా విత్ తూయికి నేను పూరిగా రీప్రజెంట్ చేశాను, హల్వా పూరి. So, Ravi, Yes, chef. in your plate, there are few elements that I really like. Few elements fell a little short. I really like the sukhadi. Thank you, chef. The Shrikhand is a little too sour for me. It needed a little more sugar to balance it out. Your sesame chikki was very nice. Thank you, chef. Nice and crunchy. And I love how you've done the bark, especially. It was very easy to break in. Thank you, chef. If you'd done a smaller chocolate bark, Yeah. you would have had a nice proportion to the plate. Thank you, chef. So Ravi, Yes, chef. first and foremost, there's too much happening on the plate. So couple of elements really nice, couple of elements not necessary on the plate ani anpistundi. రవి అంటే క్రియేటివిటీలో ఒక టాప్ నాచ్. నేను షెఫ్ శ్రేయాకి చెప్పేటప్పుడు హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ గాయ్, హీఈస్ ఎ జీనియస్ అన్నాను. జీనియస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థింకింగ్, నీ క్రియేటివిటీ. అయితే ఆ ప్లేట్లో నువ్వు ఏమేమి క్రియేటివ్ చేస్తావా అని ఈరోజు ఎదురు చూశాను. ఆ క్రియేటివిటీ తీసుకొచ్చావు, కానీ కొన్నిసార్లు వర్క్ అవ్వవు. పొమోగ్రేనేట్ ఆ సార్నెస్ కానీ అంటే అన్ని ఫ్లేవర్స్ కూడా చూస్తే అన్ని కొంచెం మిస్ మ్యాచ్ అయినాయి. రవి మీన్స్ ఎక్సలెన్స్. ఈరోజు ఆ ప్లేట్లో కనబడలేదు, కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఓవరాల్గా చెప్పాలంటే ముగ్గురు షెఫ్స్కి నా డిష్ ఏమో నచ్చలేదంతా. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ మై డిష్ టుడే. Thanks Ravi. థ్యాంక్ యూ. హోమ్ కుక్స్, ఈ రోజు ఈ ఛాలెంజ్ డెఫినెట్లీ టఫ్గానే ఉండే అండ్ సెమీఫైనల్స్లో ఇది ఒక యాప్ ఛాలెంజ్ టు బీ అ షెఫ్ అని అనిపించింది. సో షెఫ్ శ్రేయ, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? So, chefs and home cooks, I had a great time with all of you. And I love to see 5 different interpretations of my sketch today. And all of you showcased so many different techniques, which were amazing to see. Honestly, all of you deserve to be here. And I want to give you all a round of applause, genuinely. Thank you so much, Chef Shreya. Thank you so much for being here. And we loved having you on MasterChef India Telugu. All the very best to all of you for your future semi-final challenges.
So with that, I'm gonna see you all very soon. Okay, bye. హోమ్ కుక్స్ చూశారు కదా ఎంత టఫ్గా ఉందో. ఒక పిక్చర్ చూసి మళ్ళీ దాన్ని రీఇమాజిన్ చేసి 3Dలో పెట్టి మా ప్యాలెట్ని స్పార్కిల్ చేయగలిగిన డిషే ఈరోజు గోల్డెన్ ఏప్రన్ గెలుచుకుంటుంది. ఈరోజు ఏ హోమ్ కుక్ అయితే గోల్డెన్ ఏప్రన్ గెలుచుకుంటారో వాళ్ళు డైరెక్ట్గా గ్రాండ్ ఫినాలేకి వెళ్తారు. మిగతా వాళ్ళు బ్లాక్ ఏప్రన్ ఛాలెంజ్ ఫేస్ చేయవలసి ఉంటుంది. నేనైతే చాలా టెన్స్గా ఉన్నాను. అందరు షెఫ్స్ నాకు ఇచ్చిన కమెంట్స్ చూస్తుంటే కొద్దిగా నెగిటివ్గా ఉన్నాయి. అంటే నేనైతే ఖచ్చితంగా బ్లాక్ ఏప్రన్ నాకు వస్తుందని నేను అనుకుంటున్నాను. మరి ఈరోజు ఛాలెంజ్లో ఒక్క హోమ్ కుక్ మాత్రమే ఈరోజు గోల్డెన్ ఏప్రన్ గెలుచుకుంటారు. మరి అది ఎవరు? రిజల్ట్స్ టైం. ఇంకా మేమందరూ షెఫ్స్ ముందు నిల్చొని ఉన్నాం. ఎవరు గెలుస్తారని చాలా కంగారుగా ఉంది. హోమ్ కుక్స్, ఇవాళ ఈ ఫోటో రెప్లికేషన్ ఛాలెంజ్ లో బెస్ట్ గా పర్ఫార్మ్ చేసి బ్యాంగ్ ఆన్ గా ప్రెజెంట్ చేసిన హోమ్ కుక్, సెకండ్ ఫైనలిస్ట్ ఆఫ్ మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు. దట్ హోమ్ కుక్ ఇస్ షెఫ్ నిఖిత గారు ఏప్రన్ పెట్టుకొని వాళ్ళు అటు ఇటు తిరుగుతున్న కొద్దీ నాకు ఇక్కడ టెన్షన్ పెరుగుతూనే ఉండే. Ashwini, that's you. Congratulations, Ashwini. ఈరోజు ఈ ఛాలెంజ్లో అశ్విని గారికి గోల్డెన్ ఏప్రన్ దక్కింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే ఆవిడ చేసిన రెప్లికేషన్ చాలా క్లోజ్గా ఉంది. షీ డిజర్వ్స్ ఇట్. రవి, భాషా, శ్యామ్, రోహిత్, మీరు చాలా హార్డ్గా ట్రై చేశారు. కానీ మీరు ఆ ఎక్స్పెక్టేషన్ లెవెల్ వరకు డెలివర్ చేయలేపారు. వాళ్ళు మీ నలుగురు థర్డ్ సెమీఫినాలే ఛాలెంజ్ ఫేస్ చేయబోతున్నారు. అది కూడా బ్లాక్ ఏప్రన్లో. గుర్తుపెట్టుకోండి, ఆ ఛాలెంజ్ తర్వాత మీ నలుగురిలో ఒకళ్ళు ఈ మాస్టర్ షెఫ్ కిచెన్ వదిలేసి తప్పకుండా వెళ్ళిపోవాలి. అందరం వాళ్ళ వాళ్ళ జోన్స్లో చాలా స్ట్రాంగ్. ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పి చాలా టెన్షన్గా ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. నేనైతే బ్లాక్ ఏప్రన్ ఛాలెంజ్ కోసం రెడీగా ఉన్నాను. ఎందుకంటే లాస్ట్ బ్లాక్ ఏప్రన్ ఛాలెంజ్లో నేను చాలా బాగా పర్ఫామ్ చేయలేదు. కానీ ఈసారి నా బెస్ట్ ఇచ్చి నా గ్రాండ్ ఫినాలేలో వెళ్ళేలాగా నేను చూసుకుంటాను. ఇంకా అన్ని మిస్టేక్స్కి కన్సిడర్ చేసి నా బెస్ట్ ఇస్తాను. ఈరోజు అయితే నా రోజు కాదు. ఈరోజు నేను చాలా వరస్ట్ డే అనుభవించాను. బట్ రేపటి రోజు మాత్రం నా బెస్ట్ డిష్ ఇచ్చి నేను బాల్కనీకి వెళ్తాను. మీరు చూసారు కదా, సెకండ్ ఛాలెంజ్ ఆఫ్ సెమీఫినాలే ఇలా ఉందంటే ఫైనల్ ఛాలెంజ్ ఆఫ్ సెమీఫినాలే ఎలా ఉండబోతుంది అని. అందుకే చెప్పేది అద్భుతమైన రుచులకి చిరునామా మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు ఎక్స్క్లూజివ్లీ ఆన్ సోనీ లివ్.